ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 98వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 8 నామాలతో కీర్తించబడ్డాడు. అక్రూరః పేసలో దక్షో దక్షిణః క్షమిణాం వరః విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః. అక్రూరః తీవ్రమగు కోప స్వభావమే క్రూరం. ఆ కోప స్వభావం లేనివాడు అక్రూరుడు. సౌమ్యతా భావముతో నిండిన భావమే అక్రూరత. శాంతమే ఆకారం కలిగినవాడు పరమాత్ముడు. కామ నిరోధమే క్రోధానికి కారణం. ప్రస్తుతం పరమాత్మ అవాప్త కాముడు, పరిపూర్ణుడు, కోరదగినవి ఏమీయూ లేని పరిపూర్ణ కాముడు, పరమశాంతుడు. శ్రీకృష్ణ బలరాములను గోకులము నుండి మధురకు తీసుకుని వచ్చినవాడు అక్రూరుడు. శ్రీకృష్ణుని పరమ భక్తుడు. విశ్వంలోని జీవుల జనన మరణములు వారి వారి గత జన్మ కర్మఫలమును అనుసరించి జరుగుతూ ఉంటాయి. అంతేగాని పరమాత్మ వాటికి బాధ్యుడు కాడు. దీనిని అనుసరించే సుఖానుభవం, దుఃఖానుభవం కూడా. పరమశాంతుడగు శ్రీ మహావిష్ణువునకు నమస్కారము. తదుపరి నామం పేసలః. ఆరోగ్యకరం మంగళకరమగు అవయవములు కలవాడు, శోభనాంగుడు అగు పరమాత్మ పేసలుడు, పేసలాంగుడు. మరియు ప్రతి అంగము దేనికది పుష్టిని కలిగి శోభిల్లుచు శోభాయమానమై ప్రకాశించు మంగళాకారుడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు. ఆయనకు నమస్కారములు. తదుపరి నామం దక్షః. దక్షతనే దక్షగా చెప్పబడింది. సమర్థత భావమే దక్షత. విశ్వ నిర్మాణమునందు విశ్వ నియమాలను ఏర్పాటు చేయుటయందు వానిని పాలించుటయందు మిక్కిలి సమర్థుడు పరమాత్మ. తనదైన ప్రకాశంతో సూర్య చంద్ర నక్షత్రాదులను ప్రకాశింపజేయుటలోను వాటి గమనమును నిర్ణయించుటలో మిక్కిలి సమర్థుడు. విశ్వగత జీవుల కర్మానుభవాన్ని అనుసరించి జనన మరణాదులను నిర్ణయించుటలో మిక్కిలి సమర్థుడు. పరమాత్మ యొక్క బహువిధ సమర్థతనే దక్షతగా కీర్తించబడింది. ఈ విధంగా దక్షతలను కలిగిన శ్రీ మహావిష్ణువు దక్షుడు. తదుపరి నామం దక్షిణః. దక్షత కలిగినవాడు దక్షిణుడు. దక్షిణ దిశను ప్రాముఖ్యంగా కలిగినవాడు. దైవారాధనలో పూజా ద్రవ్యములను దక్షిణ దిశలో ఉంచుట అన్నది శాస్త్రవచనం. పూజా ద్రవ్యాని స దక్షిణ భాగే నిధాయ అన్నది శాస్త్రవచనం. కుడిభుజం లాంటివాడని ఒక నానుడి. విశ్వాసమునకు సంకేతం కుడిభుజం. ఉదాహరణకు రాముడు కుడిభుజం లాంటివాడు అనగా రాముడు విశ్వాసపాత్రుడు, నమ్మకస్తుడని భావం. ప్రస్తుతం పరమాత్మయే విశ్వసించతగినవాడని అర్థం. సర్వత్రా వ్యాపించినవాడని, అధర్మవర్తులను శిక్షించువాడు పరమాత్మయని విశ్వసించుటే, వేదసారంగా గ్రహించుటే బోధన. పరమాత్మనే సద్వులకు కుడిభుజమని సూచన. తదుపరి నామం క్షమిణాం వరః. క్షమించు వారిలోకెల్లా శ్రేష్ఠుడైన వాడు పరమాత్మ. గుణవంతులందు క్షమాగుణము కలవాడు శ్రేష్ఠుడని సుభాషితుల మాట. సర్వభువన భాండములను తన గర్భమున దాచిన దేవదేవుడు సహనశీలి. దానిని శాంతాకారంగా సూచించుట జరిగింది. క్షమయా పృథివీ సమః అని రాముని సహనాన్ని ప్రకటించాడు వాల్మీకి. శ్రీకృష్ణుని గోవర్ధనగిరిని కొనగోట దాల్చుటన్నది శ్రీకృష్ణుని యొక్క సహనాన్ని సూచిస్తోంది. దేవతలు కొన్ని శక్తులకు పరిమితం.
మోక్షంతో సర్వశక్తులను ధరించుటయేగాక మోక్షమునిచ్చు శక్తిని భరించువాడు పరమాత్మ. సర్వశక్తి ప్రదాత మోక్షదాత యగు శ్రీ మహావిష్ణువు క్షమించువారిలో శ్రేష్ఠుడు. అందుకే ఆయన క్షమిణాం వరహ. తదుపరి నామం విద్వత్తమ. విద్వత్తు అనగా పాండిత్యం, తద్వారా వచ్చునది జ్ఞానం. ఆ జ్ఞానమును కలిగిన వాడు జ్ఞానవంతుడు. జ్ఞానవంతులలో సాటిలేని పరమాత్మ విద్వత్తముడు. పరమాత్మ సంపూర్ణ జ్ఞానవంతుడు, జ్ఞానమే రూపైన వాడు, విద్వత్తముడు. విశ్వాంతరాళంలో దాగిన జ్ఞానమంతయు పరమాత్మయే. చీమలు చక్కని వరుసలో వెళ్తూ ఉన్నాయి, పక్షులు ఆకాశంలో కింద పడకుండా ఎగురుతూ ఉన్నాయి, నెమళ్ళు ఆడగలుగుతూ ఉన్నాయి. దీనికంతయు కారణం భగవద్జ్ఞానమే, మరొక్కటి కాదు. ఇట్టి జ్ఞానమే తన రూపంగా ప్రకాశించు శ్రీ మహావిష్ణువు విద్వత్తముడు. తదుపరి నామం వీతభయ. భయం లేనివాడు వీతభయుడు. అన్ని భయములలోకెల్లా భయమైనది, భయంకరమైనది సంసారం. దీనిని ప్రహ్లాదుని మాటలలో అచ్చపు చీకటింబడి గ్రహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు బుట్టుచున్ మరల జర్విత చర్వణులైన వారు సంసారులు అన్నారు. వారి జీవన విధానం సంసారం. కామ క్రోధాదుల చేత చిక్కి రాగద్వేషములతో బంధింపబడి తత్ఫలితంగా జనన మరణ చక్రములో చిక్కి ఏ దారి తెన్ను తెలియని వారు సంసారులు. వారిది సంసారం. అట్టి సంసార భీతి లేనివాడు పరమాత్మ వీతభయుడు, సదా విముక్తుడు, ముక్తిప్రదాత కూడా. బలయుతులకు దుర్భరులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమ సురేంద్ర అను మాటను అనుసరించి సర్వమునకు సర్వులకు బలమైనవాడు పరమాత్మ. భయమన్నది లేనివాడు, సర్వుల భయమును నాశనం చేయు పరమాత్మ శ్రీ మహావిష్ణువు వీతభయుడు, భయమన్నది లేనివాడు. తదుపరి నామం పుణ్యశ్రవణకీర్తన. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం. భక్తి మార్గాలు 9, అందులో కీర్తనం 1. త్యాగరాజు, రామదాసు, అన్నమాచార్యులు మొదలగు వారు తమ తమ సంకీర్తనలచే పరమాత్ముని కీర్తించి పరమాత్ముని చేరినవారు. ఈ సంకీర్తనలను వినుట చేతను పరమాత్ముని దివ్యలీలను భక్తి శ్రద్ధలతో వినుట చేతను ముక్తిని పొందినవారు కూడా మనం చూడగలం. వారిలో పరీక్షిత్ మహారాజు ముఖ్యుడు. ముని బాలకునిచే 7 దినములలో తక్షకునిచే మరణం కలుగునను శాపం పొందినవాడు పరీక్షిత్తు మహారాజు. ఆ 7 దినములందు సుఖమహర్షి భాగవతం చెప్పగా విని ముక్తిని పొందాడు. ఈ క్రమంలో శ్రవణ కీర్తనల సర్వవిధ పాపములు నశించునని శాస్త్రవచనం. అంతేకాక విష్ణు సహస్రనామ ఫలశ్రుతిలో భీష్మాచార్యుడు ఏ ఇదం శృణుయాన్ నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ నాశుభం ప్రాప్నుయాత్ కించిత్ సోముత్రేహ చ మానవః అని ఫలశ్రుతిని చెప్పి ఉన్నాడు. ఫలశ్రుతి అన్నది ఒక ప్రేరకం. ఫలితమును ఎదురుచూచుట మానవ సహజం కదా. ఫలశ్రుతితో మొదలిడి క్రమక్రమంగా నిష్కామమై ముక్తికి దారితీయునన్నది శాస్త్రం యొక్క అభిప్రాయం. ఈ క్రమంలో శ్రవణ కీర్తనలు భక్తి మార్గంలో ప్రాముఖ్యత వహించినవి. దీనివలన పరమాత్మ శ్రవణ కీర్తనలచే సంతసించు పరమాత్మ పుణ్యప్రదుడై ప్రకాశించునని భావం. అందుకే ఆయన పుణ్య శ్రవణ కీర్తన. అక్రూరః పైసలో దక్షో దక్షిణః క్షమిణాం వరః విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః.